ప్రభునందు ప్రేమ నా దేవుని బిడ్డలారా, దేవుని మహాకృపను బట్టి మిమ్మల్ని పిలిచిన దేవుడు నమ్మదగిన దేవుడు, కృపగల దేవుడు. మనకి క్షేమాన్ని ఆరోగ్యాన్ని ఇచ్చి మనల్ని ఇప్పటి వరకు మనల్ని నడిపిస్తున్నట్టు మహాదేవుని బట్టి మనం ఆయనకి కృతజ్ఞతలు స్తుతులు చెల్లించాలి. ఎందుచేతనంటే ఆయన కృపాక్షేమలు మనకి సదాకాలం తోడే ఉండాలి. ఆయన ఆశీర్వాదం మనల్ని అవసరమంతులుగా చేయాలి. ఎందుచేతనంటే ఈ రోజున ఒక సేవకులమైన మేము ఎన్నో కష్టాల నుండి తిండి తినక ప్రతి ఒక్క సేవకుడు అంటే ఈరోజు సంఘాలు కట్టబడి సంఘం పోషించబడుతుందంటే సేవ ప్రారంభంలో ఎన్నో కష్టాలు పడితే కానీ ఆ సేవకుడు ఆ స్థాయికి రాలేడు. అందుచేత ఈ కష్టాలని గుర్తించి ఈ కష్టాలకు దేవుడు మహాకృపను వారి శ్రమల నుండి తప్పించి ఈరోజు మనము ఒక కారులో వెళ్ళాలన్నా, ఒక సైకిల్లో వెళ్ళాలన్నా, ఒక బైకులో వెళ్ళాలన్నా దేవుడు మనల్ని ఆశీర్వదించాడు కనుక మనం ఈ స్థాయిలోకి వచ్చాం. దేవుని బిడ్డలారా, ఈ స్థాయిలు, ఈ ధనధాన్యాలు, మనకున్న ఆస్తులు పాస్తులు ఏవి మనకు అక్కడికి రావు. కానీ మన నడిచే నడకను బట్టి, మనం ప్రవర్తించే ప్రవర్తన బట్టి దేవుడు మనకు తోడై ఉంటాడు. అందుచేత దేవుడు మనకు తోడై ఉండి సదాకాలమైన మనం నడిపించాలంటే మనం ఏం చేయాలంటే క్రీస్తు నందు మనము నిలబడి ఉండాలి. క్రీస్తు కొరకు మనం బ్రతకాలి. అది శ్రమ అయినను, బాధ అయినను, కష్టమైనను, ఉపద్రవమైన మనం నిలిచి ఉంటే ఆయన మనము ఏదైతే మనము దేవుని రాజ్యానికి వెళ్ళాలని మనం తీర్మానం చేసుకున్నామో, మనం ఎప్పుడైతే తీర్మానం చేసుకుని దేవుని రాజ్యానికి వెళ్ళడానికి మనం సిద్ధపడ్డామో ఆ సిద్ధపాటు మనల్ని దేవుని రాజ్యానికి నడిపిస్తుంది. ప్రియమైన వారులారా, దేవుని వాక్యం ఏమని చదివిస్తుందో ఒకసారి మనం గమనిద్దాం. కీర్తనకారుడు దావీదు మహారాజు ధ్యానంలో ఏమని దేవుని ఆత్మచేత పలుకుతున్నాడో ఇక్కడ మనం పరిశుద్ధాత్మలో ఏమని రాపించాడో 52వ అధ్యాయము 3వ వచనాన్ని మనం చదువుకుందాం. కీర్తన గ్రంథంలో ఇక్కడ మనం ఏమని చూస్తున్నామంటే 52వ అధ్యాయము 3వ వచనంలో, మేలు కంటే కీడు చెడ్డయో, నీతి పలుకుట కంటే అబద్ధమాడటయో నీకు ఇష్టం. కపటమైన నాలుగు గలవాడు అధిక నాశనకరమైన మాటలే నీకు ఇష్టం. ఇక్కడ ఏమంటాడంటే మేలు కంటే కీడు చెడ్డయో, నీతి పలుకుట కంటే అబద్ధమాడటే నీకు ఇష్టం. ఇక్కడ చూడండి, మేలు చేయట కంటే కీడు పలుకుట, అబద్ధమాడుట, ఇవన్నీ మానవుని యొక్క ఇష్టాలు. ఇందుచేతన మనము కీడు చేయటమును, మేలు కన్నా అబద్ధాలు ఆడటం, ఈ అబద్ధపు బ్రతుకులో మనం బ్రతికితే, అబద్ధపు భావాలలో మనం జీవిస్తే, మనము మన వలన కీడు కలుగుతుంది అంటే మనము ఏదైతే దేవుని రాజ్యానికి మనం వెళ్ళాలనుకున్నామో ఆ రాజ్యానికి వెళ్ళటానికి ఆ రాజ్యములో మన అర్హతను కోల్పోతాం. అందుచేత దేవుని రాజ్యాన్ని అర్హతను కోల్పోతాం కనుక ఎప్పుడు కూడా మన దేవుని రాజ్యానికి అర్హతను కోల్పోతే నువ్వు ఎన్ని దినములు ప్రార్థనకి వెళ్ళినా, నువ్వు ఎంత సేవ చేసినా అబద్ధ భావం కలిగిన వాడవైతే, మేలు చేయకుండా కీడు చేయగలిగే మనసు నీకుంటే మనం దేవుని రాజ్యానికి మనం వెళ్ళలేము. ప్రియ సహోదరులారా, నేను ఒక మాట చెబుతున్నాను, మనం గమనించాలి. మనల్ని పిలిచిన దేవుడు నీతిమంతుడు, మనల్ని పిలిచిన వాడు నీతిపరుడు. ఆయన మనల్ని అపవిత్రులుగా ఉండటానికి పిలవలేదు, కానీ మనల్ని నీతిమంతులుగా దిద్దటానికి, పరిశుద్ధపరచటానికి దేవుడు మనల్ని పిలిచాడు. అందుచేత ప్రియమైన దేవుని బిడ్డలారా, మన జీవితంలో మనము ఏదైతే కోల్పోయామో అవి పొందుకోవాలి అంటే మనము శ్రేష్టమైన జీవితాన్ని కలిగి ఉండాలి. అందుకే ఇక్కడ ఏమంటాడంటే, ఇంకొక వచనాన్ని మనం చదువుతాం, 5వ వచనాన్ని చదువుతాం. కావున దేవుడు సదాకాలం నిన్ను అనగబట్టును, నిన్ను పట్టుకొని ఆయన గుడారములో నుండి నిన్ను వెలిగించును, సజీవుల దేశం నుండి నిన్ను నిర్మూలము చేయను. నువ్వు ఎప్పుడైతే ఇలాంటి అబద్ధ భావంలో జీవిస్తే, మేలు చేయకుండా కీడును కల్పిస్తున్న వాడివైతే, అబద్ధాలకి జనకుడికి ఒకడు అబద్ధమాడేవాడు ఉన్నాడు, వాడే సాతానుడు. ఎప్పుడైతే వాడి అనుసరుడిగా నువ్వు బ్రతుకుతున్నావో ప్రతిదీ నీ నోటి నుంచి వచ్చే ప్రతి అబద్ధము నీ బ్రతుకుని నాశనం చేస్తుంది. నీ నోటి నుంచి వచ్చే ప్రతి అపవిత్రత నీ పరిశుద్ధతను తొలగిస్తుంది. అందుచేత ఇలాంటి అబద్ధపు భావాలు
కలిగిన వాడు, మోసగాడైన వాడు, మేలు చేయకుండా కీడు కల్పించేవాడు దేవుని రాజ్యమునకు అర్హుడు కాడని బైబిల్ సెలవిస్తుంది. ప్రేమన దేవుని బిడ్డలారా, నేను ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే, మనల్ని సజీవ లెక్కలో నుండి మనల్ని తొలగించేస్తాడు. ఇక్కడ ఏమంటాడు 5వ వచనంలో, కావున దేవుడు సదాకాలం నిన్ను అణగగొట్టును, నిన్ను పెలగించి సజీవుల దేశం నుండి నిన్ను నిర్మూలన చేయను. సజీవుల దేశంలో నుండి నిర్మూలన చేయను అంటే ఇది సజీవులుగా ఉన్న మన జీవితంలో నిర్మూలము అవటానికి కారణం. ఈరోజు నేను ఈ విధంగా మీతో మాట్లాడటానికి కారణం ఏంటంటే, అబద్ధపు జాలమును కలిగిన వాడు, అపవిత్ర పెదవులు గలవాడు దేవునికి దూరస్తుడని బైబిల్ సెలవిస్తుంది. అందుచేత ప్రేమ వల్ల దేవునికి దూరస్తులుగా ఉంటావో, అబద్ధపు భావాల్లో నువ్వు బ్రతుకుతావో, అది నీ అంతటికి నువ్వే నిర్ణయం చేసుకో. నేను ఎందుకు ఈ మాట చదివిస్తున్నాను, ఎందుకు ఈ మాట దేవుడు నా ద్వారా మాట్లాడుతున్నానంటే, మనము అన్ని జనుల వలె అబద్ధపు భావాలలో, అబద్ధపు చాలాలలో, మనము అబద్ధపు ఆలోచనలో మనం బ్రతికితే, అలా వాళ్ళు బలుగుతున్నారని చెప్పి మనం కూడా అలాంటి సిద్ధాంతాల్లోకి మనం దొరబడితే నాశనానికి పాత్రలు అవుతారు బైబిల్ సెలవిస్తుంది. ఎందుకు నేను చెప్తున్నానంటే, కరుణాకర్ గారు ఉన్నారు, సందర్భం వచ్చిందని చెబుతున్నా. కొంతమందిని ఆశిష్టులను పెట్టుకుంటాడు, పాస్టర్ని, కొంతమందిని ఆశిష్టులు వాళ్ళని పెట్టుకుని, అబద్ధ ప్రవర్తనలు పెట్టుకుని అని చేసే పని ఏంటో తెలుసా ప్రేమైన వాళ్ళారా? బైబిల్ క్లాసులని వాళ్ళకి అతని పాస్టర్ అని చెప్పుకుంటాడు. అన్నీ నోరు తెరిస్తే అబద్ధాలే. ఎందుకంటే శివశక్తి ఎక్కడ కూలిపోయిందోనని, శివశక్తి ఎక్కడ వారికి సహాయం దొరక వెళ్ళిపోయిందని ఎన్నో అబద్ధపు జాలాలు మాట్లాడే వ్యక్తిలాగా మీరు బతకొద్దు సేవకుడా. ఎందుకు నేను ఈ మాట అంటున్నానంటే, అతను శివశక్తిని స్థాపించింది దేనికోసం అంటే తన పేరు ప్రతిష్ట కోసం స్థాపించినందుకు అతడు ఎంతకైనా దిగజారుతాడు కనుక, అలాంటి అబద్ధపు జాలపు మాటలను మీరు నమ్మి సర్వోన్నతుడైన దేవుని అనుగ్రహాన్ని కోల్పోవద్దని మీరు స్పష్టంగా దేవుని ఆత్మ ద్వారా మీతో మాట్లాడుతున్నాను. ప్రేమైన వాళ్ళారా, దేవుని సన్నిధిలో ఏమని సెలవిస్తుందో ఒకసారి పరిశుద్ధ గ్రంథాన్ని మనం పరిశీలన చేద్దాం. చూడండి, 53వ అధ్యాయంలో ఏమని రాయిందంటే చూడండి, దేవుడు లేడని భక్తిహీనులు తమ హృదయములలో అనుకొందురు. వారు చెడిపోయిన వారు అసహ్య కార్యములు చేయుదురు. వారు దేవుడు లేడని, చూడండి, దేవుడు లేడని భక్తిహీనులు తమ హృదయములో అనుకొనుదురంట. భక్తిహీనులు తన హృదయములో అనుకుంటారు దేవుడు లేడని కదా. సృష్టిలో దేవుడు ఉన్నాడని అర్థం అవట్లేదా? సృష్టిలో మనం పరిశీలన చేస్తే దేవుడు ఉన్నాడు అనేది ప్రతి ఒక్కరికి అర్థమవుతుంది. ప్రియా దేవుని బిడ్డలారా, ఒకటి గుర్తుపెట్టుకోండి, మన మినిస్ట్రీలు డెవలప్ అవటాకు, మనం స్థాపించి అభివృద్ధి చెందటాకు అబద్ధపు జాలాలను మనం మాట్లాడకూడదు. అలాంటి తత్వాల్లో ఉంటే దేవుని పరిణామం మనం ఖచ్చితంగా చూస్తాం. దేవుని పరిణామం మనం చూస్తాం కనుక, దేవుని పరిణామంలో నుండి మనము విడిపించబడాలి అంటే అబద్ధపు జాలాల నుండి మనం విడిపించబడాలి, మోసకరమైన నాలుగు నుండి మనం విడిపించబడాలి, భక్తిహీనతల నుండి మనం విడిపించబడాలి. చూడండి, దేవుడు లేడని భక్తిహీనులు తమ హృదయంలో అనుకుంటారు అంటే దేవుడు లేడు. ఇప్పుడు ఎంతమంది యేసుక్రీస్తు లేడు, ఇది ఒక మత బోధ, ఇది విధంగా నానా విధాలుగా మాట్లాడుతున్నారే. నన్ను మార్చిన దేవుడు తాగుబోతుగా ఉన్నప్పుడు, లోబి బతుకుతున్నప్పుడు, భూమి మీద వేస్ట్ క్యాండిడేట్గా బ్రతుకుతున్నప్పుడు ఎందుకు పనికిరాని నన్ను దేవుడు పిలిచి ఈరోజు ఇలా నిలబెట్టి దేవుని నీతిని పలకటానికి నన్ను ఏర్పాటు చేసిన దేవుడు కాదా? ఆయన కాదా? నా బిడ్డలు నన్ను మార్చలేకపోయారు, నా భార్య నన్ను మార్చలేకపోయింది. అర్థం చేసుకోండి, ఒకప్పుడు తాగుబోతుగా ఉన్నప్పుడు, ఒకప్పుడు దేనికి పనికిరాని వాడిగా నన్ను ఉన్నప్పుడు, నన్ను ఇంట్లో ఎన్నోసార్లు ఎన్నో విధంగా నన్ను గద్దించిన రోజులు లేకపోలేదు. అయినా నిన్ను మారలా, నా బ్రతుకును సరిచేసిన వాడు, నన్ను సరిచేసిన వాడు, మళ్ళా అలాంటి భావజాలంలోకి వెళ్లకుండా, ఆ చెడు వైపు చూడకుండా నన్ను మార్చిన దేవుడు ఆ ప్రభు కాదా? ఆయన మార్చి ఈరోజు నన్ను సేవకుడిగా నిలబెట్టింది ఆయన కాదా? లోకానుసారంగా నేను జీవిస్తున్న దినాల్లో
కుటుంబాన్ని పట్టించుకోకుండా తాగుడు జీవితంలో బ్రతుకుతున్న నా బ్రతుకుని, చితికిపోయిన నా బ్రతుకును, బలహీనమైన నా బ్రతుకును, నాశనం అవుతున్న నా బ్రతుకును మార్చింది నా ప్రభువే. అందుచేత నేను చెప్తున్నాను ప్రేమైన దేవుని బిడ్డలారా, ఆయనకొక్కడికే సాధ్యం తప్ప ప్రపంచంలో ఎవరు పాపముల నుండి విడిపించే ఏ దేవుడు లేడు. దేవుడు ఏమైనా ఉన్నాడు అంటే ఆయన మన ప్రభువైన యేసుక్రీస్తు. పాపముల నుండి మనం విడిపిస్తాడు, శాపముల నుండి మనం విడిపిస్తాడు, చీకటిలో ఉన్న మన జీవితాన్ని వెలుగులోకి నడిపిస్తాడు ఆయన. అంతేగాని అబద్ధపు చాలాలు మాట్లాడుకుంటూ, అబద్ధమైన సందేశాలు చెప్పుకుంటూ మనం ఎంతకాలము గడిపినా అది నాశనానికే దారి తీస్తుంది, కానీ సత్యానికి దారి తీయదు. కనుక సత్య మార్గంలో నడవాలి అంటే మన జీవితంలో చీకటిలో ఉన్న బ్రతుకుని మనం ఎప్పుడైతే దేవుని ఎలుగులోకి వస్తామో అప్పుడు ఆయన మహిమ అర్థమవుతుంది, ఆయన కృప అర్థమవుతుంది. చూడండి ఏమంటాడు ఇంకా కింద వచనములో, వివేకము కలిగి దేవుని ఎదుగువారు కలరేమోనని దేవుడు ఆకాశం నుండి చూసి నరులను పరిశీలించెను. ఒకరు చూడు, ఆయన 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 ఎరిగిన వారు ఉన్నారేమోనని ఆకాశం నుండి ఆయన ప్రజలను పరిశీలిస్తున్నాడంట. చూడండి, వివేకము కలిగి దేవుని ఎదుగువారు కలరేమోనని దేవుడు ఆకాశం నుండి చూసి నరులను పరిశీలిస్తున్నాడు. చూడండి, దేవుడు ఆకాశం నుండి ఆయన కలిగిన వారు ఉన్నారా అని ఆయన పరిశీలన చేస్తున్నాడంట. ఆయన పరిశీలించి మనల్ని నీతిమంతుడు ఒకడన్నా ఉన్నాడేమని ఆయన ఆకాశం నుండి తన కనుదృష్టి మన మీద ఉన్నప్పుడు నువ్వు నీతిమంతుడిగా కనపడాలని నీకు లేదా? నీతిమంతుడిగా బ్రతుకుతున్నామని ఆయన కోసమే భూమి మీద కష్టమైన, ఉపద్రవమైన, నిందలైన, బాధలైన ఏ స్థితినైనా అనుభవిస్తూ నీవు దేవుని కొరకు నిలబడినావని ఆయన మనుషులు నిన్ను పొగడతాం కాదు, విశ్వాసులు నిన్ను పొగడతాం కాదు. మన గురించి మనుషుడు ఏది పలికినా అది మన జీవితంలో అది మనల్ని నాశనానికి నడిపిస్తుందే కానీ దేవుని వైపు నడిపించదు. మన గురించి చెప్పగలిగిన సాక్ష్యం మన దేవుడు. మన గురించి గొప్పగా మనుషులు పొగుడుతున్నప్పుడు నీకు శ్రమ అనే బైబిల్ సెలవిస్తుంది. అందుచేత మనుషులు పొగడుతకు మనం కోరుకోకూడదు, మనుషులు ఘనతలు మనం కోరుకోకూడదు. అది మనకు తగింది కాదని బైబిల్ సెలవిస్తుంది. మనము దేవుడి యొక్క ఆశీర్వాదం మనకు కావాలి, దేవుడు మన గురించి సాక్ష్యం చెప్పాలి. ఎన్ని విధాలుగా ఎన్ని కష్టాలు వచ్చినా ఏబు జీవితం ఎలాగ నిలబడిందో, ఏబు జీవితంలో అన్ని కష్టాలు భరించి ఆయన కోసం ఎలాగ నిలబడ్డాడో అలాంటి బ్రతుకు మనం బ్రతికిన రోజే మనం అనుకున్న రాజ్యానికి వెళ్ళగలుగుతాం. ఆ కృప దేవుడు మనకు అనుగ్రహిస్తాడు, ఆ మార్గాన్ని ఆయన కలుగు చేస్తాడు. కనుక దేవుని బిడ్డలారా, అలా ఉంటాక మనం ఇష్టపడతామా? అలాంటిగా సంఘాన్ని అలాగా దేవుని వైపు తీర్పుతూ పరిశుద్ధమైన జీవితంలో అబద్ధచారాలు లేకుండా, కీడు కల్పించకుండా, అసూయ, కుట్ర, కుతంత్రాలన్నింటినీ వారి హృదయాల నుంచి తొలగించి క్రీస్తు కొరకు వాళ్ళని పరిశుద్ధులుగా నిలబెట్టుతున్నావా సేవకుడా? అలా చేయగలిగిన రోజే, అలా సంఘాన్ని తీర్చిదిద్దిన రోజే నీవు ఏ సంఘాన్ని ఏ సంఘం అయితే నువ్వు దేవుడిచ్చాడో ఆ సంఘాన్ని భద్రత కలిగి విశ్వాసంతో దేవుని వైపు మనం కనుక నడిపించగలిగితే, బాగా అర్థం చేసుకోవాలి, యేసు ప్రభు పరిచర్య చేయడానికి వచ్చాడు, పరిచర్య చేయించుకోలేదు ఆయన. చూసారా, పరిచర్య చేయడానికి వచ్చాడు, తను తగ్గించుకున్నాడు, ప్రజలకు పరిచర్య చేశాడే కానీ ఆయన పరిచర్య చేయించుకోలేదు. అందుచేత నీవు నీ బిడ్డలని పరిచారకులుగా నీకు సొంత పనులకు వాడుకోవద్దాలని. నీ పని నువ్వు చేసుకో, లేదా నీ బిడ్డలు చేసుకోండి, కానీ సంఘములో పిల్లల చేత నీ సొంత పనులకు వాడుకోవద్దు. దేవుని పనికి వాడుకో. దేవుని పనికి వాడుకుంటే అది నీకు ఆశీర్వాదకరం. అందుచేత దేవుని బిడ్డలారా, దేవుని పిల్లల్ని దేవుని పనికే వాడుకోండి. అంతేగాని మీ ఇంట్లో దేవుని సంఘంలో పిల్లల్ని తీసుకెళ్ళి మీ ఇంట్లో వంట పనులు తోటాకి, అన్నం వండటానికి, ఇంటాటి సొంత పనులకి నీ బిడ్డలు నీ భార్య ఉండగా ఇలాగ సంఘాన్ని కనుక వాడుకోకూడదు. అది దేవుని చిత్తం కాదు. ప్రియా సేవకులారా, నిజాతిగా బ్రతుకుతాం, క్రీస్తు కోసం నిలబడదాం. ఒకవేళ వాళ్ళు విశ్వాసంతో నీ మీదున్న గౌరవంతో వాళ్ళన్నా వద్దమ్మా, వద్దు, మా ఇంట్లో నా పిల్లలు వాళ్ళు నా పనులు చేసుకోవడం, దేవుని సభలు పెట్టినప్పుడు సంఘంలో ఉండటా కానీ మంచి పనులు దేవుని కార్యక్రమానికి సంఘాన్ని వాడుకోవాలి తప్ప నీ సొంత ఇంటిలో పనికి ఏ బిడ్డని వాడుకోవద్దని నేను
సెలవిస్తుంది. బైబిల్ మనకు అలా చెప్పలేదు. ఎందుకంటున్నానంటే ఆయన పరిచర్య చేయటానికి వచ్చాడు కానీ పరిచర్య చేయించుకోలేదు. అది ఆయనకున్న గొప్పదనం. తను తగ్గించుకున్నాడు. ఆయన ఎవరి చేత పరిచర్య చేయించుకోలేదండి. దేవుని బిడ్డలారా, ఆయన పరిచర్య చేశాడు. సమస్త మంది ప్రజలను నీతి మార్గంలో నడిపించాడు. ఆయన తీవ్రవాది కాదు. ఆయన పిచ్చి జనాంగమా, తీవ్రవాది కాదు. ఆయన సమాజానికి శాంతి తెచ్చినవాడు. ఆయనే ప్రభువైన యేసుక్రీస్తు. ఇది ఒక మతం కాదు, ఇది మార్గం. ఈ మార్గాన్ని చూపించింది ప్రభువైన యేసుక్రీస్తే కనుక ఈరోజు చాలామంది తీవ్రవాదిగా వాళ్ళ మతాలు ఎక్కడ యేసుక్రీస్తు ఎంటర్ అయితే వాళ్ళు మతాలు ఎక్కడ అబద్ధపు భావజాలను ఎక్కడ ఆగిపోద్దోనని వారు వారి యొక్క కుట్రతనంగా నిందలు యేసుక్రీస్తు మీద మోయించే తప్ప యేసుక్రీస్తు మీద లోపం చూపించే ఏ మానవుడికి కానీ ఎవరు దేవుడిగా విలువబడుతున్నా ఏ చీకటి శక్తులకి దేనికడ అర్హులు కారు అని నేను చెప్పగలుగుతాను. ఎందుకంటే ఆయన సజీవుడైన దేవుడు. ఆయన అబద్ధ జాలను గలవాడు కాదు, తీవ్రవాది కాదు, మోసగాడు కాదు. చనిపోతున్న మన జీవితాలకి వెలుగునిచ్చేవాడు. నాశనమైన బ్రతుకులను, చీకటిలో ఉన్న మన బ్రతుకులను వెలుగులో నడిపించి మన సరిదిద్ది జీవితాలకి ఆదరణ, నేనున్నాను నా కుమారుడా, నా కుమార్తెని ధైర్యం ఇచ్చిన గొప్ప దేవుడు మన దేవుడు నాన్న. అందుచేత ఇలాంటి అబద్ధ జాలాలను నమ్మద్దు, మోసకరమైన మాటలు నమ్మద్దు. చక్కగా సంఘాల్లో దేవుని యొక్క పనిని శ్రద్ధగా చేస్తూ క్రీస్తు కొరకు మీరందరూ మిమ్మల్ని మీరు సమర్పించుకుని క్రీస్తు కొరకు నిలబడతారని ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా ఈ విన్నపంలో తెలియపరుస్తూ మీ అందరికీ నిండి వందనాలు. ఈ ప్రసంగాన్ని వింటున్న ప్రియా దేవుని బిడ్డలారా, దయచేసి గమనించండి. కల్వరి సైన్యం ప్రార్థనా మందిరాన్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగనే లైక్ చేయండి. అలాగే అనేక మందికి షేర్ చేయండి. మీరు కామెంట్ రూపంలో మీ అభిప్రాయాలు తెలియపరచండి. అందరికీ వందనాలు. ప్రార్థన చేసుకున్నాం. పరిశుద్ధుడు అయిన మా తండ్రి, జీవాధిపతి, నీకు వందనాలు, స్తోత్రాలు. ఈరోజు ఈ ప్రసంగాన్ని నా ప్రతి బిడ్డను మీరు బలపరచండి. ఎవరైతే వింటున్నారో ఈ ప్రసంగం ద్వారా అనేకులు బలపరచబడాలి, అనేక మంది జీవితాల్లో వెలుగును చూడాలి. అలాంటి కృపను మీరు అనుగ్రహించండి నాయన. ఎంతమంది ఈ భూమి మీద ఎన్ని అబద్ధపు భావాలు కలిగినా అవన్నీ చివరికి గతించిపోతావే కానీ సజీవుడమైన దేవుడు మీరు నిలబడే దేవుడు కనుక మీ ప్రజల పక్షంగా నిలబడి నశించిన ఆత్మను తిరిగి రక్షించండి. నశించిపోతున్న బిడ్డలకు మీరు ఆధారం చూపించండి అయ్యా. అనేక మంది సేవకులు మంచి ప్రవర్తన కలిగి గొప్పగా నడిపించబోయే దయచేయమని. అనేక మంది విదేశాల్లో ఉంటున్న ఉద్యోగాలు చేసిన బిడ్డను, అలాగే కొన్ని దేశాల్లో ప్రభా యుద్ధాలు, యుద్ధ కాండాలు, అయా భయంకరమైన పరిస్థితులు ఎదురవుతూ ఉన్నాయి అయా. ఆ యుద్ధాల నుండి నీ బిడ్డలను విడిపించండి, అపాయం నుండి విడిపించండి. ఆయా ఇండియా నుంచి వెళ్ళి ఆయా దేశాల్లో ఉద్యోగాలు చేస్తుండగా ఆ బిడ్డలకు ఎలాంటి అపాయం లేకుండా కాపాడి సంరక్షించండి అయా. కీడుగా కూడా తొలగించండి, మేలుతో తృప్తిపట్టండి. అలాగే సంఘంలో సంఘ సేవకులను బిడ్డలందరినీ కడ దీవించి నీ కృప ఆ బిడ్డలందరికీ తోడుండి నడిపిస్తామని క్రీస్తు యేసు నామములో స్తుతించి ప్రార్థించి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ. దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాన్ని సదా తోడుండి నడిపించును గాక.